దుబ్బాకలో మరోసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల కమిటీ కోసం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. నిరుపేదల సొంతింటి కలని సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ రమేష్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సమావేశాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గన్న వనిత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు అర్హులైన లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఎంపిక చేసిన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేయాలని డిమాండ్ చేయడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలను మున్సిపల్ చైర్పర్సన్ వనిత శాంతింపజేసినప్పటికీ వాగ్వాదం చోటు చేసుకోవడంతో సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఈ రోజు నిరుపేదలైనటువంటి అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యాలనే ఆలోచనతోని ఈ రోజు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించినటువంటి సోనియా గాంధీ పుట్టినరోజు నాడు ప్రతి ఒక్క నియోజకవర్గ కేంద్రాలలో మున్సిపల్ కేంద్రాలలో నూతనంగా ఏర్పడినటువంటి కమిటీల ద్వారా ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులను ఎన్నుకోవాలని చెప్పేసి ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే సందర్భంలో ఈ రోజు దుబ్బాక మున్సిపాలిటీలో కౌన్సిలర్లకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీ మెంబర్లకు మీటింగ్ అరేంజ్మెంట్ చేసి ఆ మీటింగ్ లో భాగంగా మా యొక్క కాంగ్రెస్ సోదరులు ఇందిరమ్మ కమిటీ మెంబర్లు ఇంతవరకు మీ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ లో ఇండ్లకి ఎంతమందికి పట్టాలు ఇచ్చాయంటే ఎవరి దగ్గర కూడా ఒక సమాధానం లేదు. వారు కొంతమంది ఈ నియోజకవర్గాల ప్రజలకే కాకుండా ఈ ప్రాంత ప్రజలకే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఎవరి వరకు ఇష్టానుసారంగా డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేసి ఈ రోజు అదే విధిగా ఇందిరమ్మ ఇల్లు ఎన్నిస్తున్నారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఒక్కటి ఆలోచన చేయాలి మిత్రులారా. గతంలో దివంగత నేత రామలింగారెడ్డి 1500 గృహ నిర్మాణాలు ఏర్పాటు చేసే డబుల్ బెడ్రూమ్లు మీరు ఎవరెవరికి ఇచ్చిర్రో మీ దగ్గర కాగితాలు లేవు, కాగితాలు లేవు. అవిటిని ముందుగా మీరు స్పష్టంగా తెలియజేయండి. దాని తర్వాత ఎవరైతే అర్హులు ఉండరో వారికి మేము ఇస్తామని చెప్పేసి అంటున్నాం. వీళ్ళు ఏకపక్ష నిర్ణయంగా ఇంకా మాదే పెత్తనం నడుస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండని చెప్పేసి అనుకుంటారు. దయచేసి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అర్హులు ఎవరైతే ఉండరో 100% వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళ నిరంకుశ పాలనకు వీరు చేసేటువంటి అసహమైనటువంటి ఆలోచన విధానాలను తరిమి కొడతాం. రేపటి నుంచి ఏ వార్డు ఆఫీసర్ ఉందో ఆ వార్డులో మా యొక్క ఇందిరమ్మ కమిటీ మెంబర్లతో తిరిగి పూర్తి స్థాయి విచారణ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.